ఈ మధ్యన ఇంకా చాలా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక హీరోయిన్కి లేకపోతే ఒక సెలబ్రిటీ డివోర్స్ కానీ లేకపోతే పెళ్లి కానీ అయితే ఆ కామెంట్స్ అందరూ కలిసి ఒక కట్టకట్టుకుని మేమంతా ఈ చెడు కామెంట్స్ పెడతామని, ఇంకొందరేమో మంచి కామెంట్స్ పెడతామని, ఇట్లా కామెంట్ సెక్షన్ లో కొట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఈ కామెంట్ సెక్షన్ లో కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు వాళ్ళే చేస్తారు, విడాకులు వాళ్ళే ఇప్పిస్తారు, పిల్లల్ని వాళ్ళకి కన్నారని చెప్పేసి పెడుతుంటారు. కాకపోతే ఇక్కడ అటువంటి వ్యక్తులు, అసలైన వ్యక్తులు స్పందించడం లేదు. వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు అనమాట. డెఫ్ ఇయర్ పెడుతున్నారు. అంటే చిచి ఈ మనకెందుకు మన విషయం, వాళ్ళని అట్లాగే వాక్కొని మరిగే కుక్కలు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. నిజంగా వాళ్ళలో ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి డిఫమేషన్ సూట్ వేసుకోవచ్చు అని ఇందాక చెప్పడం మర్చిపోయినాను. డిఫమేషన్ మన సొసైటీలో మన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నప్పుడు డిఫమేషన్ సూట్ అంటే పరువు నష్టం దావా వేయచ్చు. పరువు నష్టం దావాలు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో డబ్బులు క్లెయిమ్ చేయడం ఉంటుంది, రెండోలేమో శిక్షించండి అని అడగడం ఉంటుంది. అట్లా డిఫమేషన్ సూట్ కూడా వేయచ్చు ఈ సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తే అనమాట. సెక్షన్ 500 ఆఫ్ ఐపీసీని అనుసరించి డిఫమేషన్ వేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే ట్రోల్ చేయబడ్డారో వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళే కంప్లైంట్ ఇవ్వాలి. ఏదైనా చర్య తీసుకోవాలంటే ఒక వ్యక్తి బాధితుడు డైరెక్ట్గా వచ్చి అడగాలి. ఒకవేళ బాధితురాలు ఉన్నప్పుడు ఆవిడ రాకపోతే ఆవిడ తరఫున వాళ్ళ పేరెంట్స్ కేసు బుక్ చేయాలన్నమాట. అది సింపుల్ గా అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, కానీ తర్వాత ఇట్లాంటివి వస్తే ఏం చేయాలనే చాలా మందికి తెలియదండి. ఎంతో మోసపోతున్నారు. ఎక్కువ అమ్మాయిలే మోసపోతున్నారు. లవ్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఎక్కడో ఫేస్బుక్లో పరిచయం అవడము, ఇన్స్టాలో పరిచయం అవడము, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడము, మోసం చేయడము, జీవితాలన్నీ కూడా భగ్నమైపోవడము, చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇట్లాంటివి రిపీటెడ్గా అవుతూ ఉంటే, ఒక అమ్మాయి కనుక అకౌంట్ ఉంటే ఆ అమ్మాయి రిపీటెడ్గా ఇట్లాంటి అబ్యూస్కి గురవుతూ ఉంటే తను ఏ విధంగా స్పందించాలి? ఇంకా స్పందించాలంటే ఫస్ట్ ఏమో స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదు. ఎవరెవరు మన ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవుతున్నారు, ఎవరెవరు ఫేస్బుక్లో పరిచయం అవుతున్నారో వాళ్ళ అసలా నకిలీనా అన్న విషయం కూడా మనమే గమనించుకోవాలి. మరి ఇంత ఉత్సాహంగా పాల్గొన్న అమ్మాయిలకు అబ్బాయిలకు కానివ్వండి, దాంట్లో కూడా ఉత్సాహం ఉండాలి. మనం ఎవరితో స్నేహాలు చేస్తున్నాము, ఎవరితో ఇన్స్టాగ్రామ్లో వెళ్తున్నామని చెప్పేసి ఇవన్నీ పెట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము అత్యుత్తమమైనటువంటి పద్ధతి అన్నమాట. ఓకే. సో ట్రోలింగ్ గురించి, అసలు ట్రోలింగ్ చేస్తే ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి, చాలా మందికి అసలు చట్టాలు ఏంటో కూడా తెలియదు. ఇట్లాంటి చాలా విషయాలు ఈనాటి కార్యక్రమంలో తెలియచేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.